హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఏపీ టెట్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు సబ్జెక్టు 30 ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా టెట్ కేవలం 24 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే వెబ్సైట్లో మాక్ టెస్ట్లు అయితే పెట్టున్నారు, ఆ మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? తప్పకుండా ఇవైతే సరిపోతాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్, అది సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అయినా లేకపోతే ఫుల్ మోడల్ గ్రాండ్ టెస్ట్ అయినా రాయండి. తప్పకుండా మీకు టెట్లో మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెయిటేజ్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈ వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సైకాలజీ, ఈ వెయిటేజ్ సబ్జెక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ ఇవి చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక సైన్స్, సోషల్ పట్టుకొని 10th వరకు కూర్చోద్దండి, టైం వేస్ట్ అవుతుంది. సైన్స్, సోషల్ మాత్రం 8th వరకు చదువుకుంటే చాలు. 8th వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటే తర్వాత 9th వెళ్ళండి అంతే. ఓకే, 9th జాగ్రత్త మాత్రం చదువుకోండి. అలాగే సైన్స్ విషయానికి వస్తే సైన్స్ 10th బయాలజీ తప్పకుండా చదవాలి. ఎందుకంటే సిస్టమ్స్ ఉంటాయి, డైజెస్టివ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి, రీప్రొడక్టివ్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా 10th బయాలజీ అయితే చదవాలి. 9th బయాలజీ అయితే చదవాల్సిన అవసరం లేదు. బట్ కానీ మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా 8th వరకు అయిపోయింది, మేము 10th చదువుకుందాం అనుకుంటే 9th కానీ ప్రశ్నలు వచ్చి అడిగే అవకాశం ఉంటుంది. 1 or 2 మాత్రమే అడుగుతారు, దానికోసం టైం వేస్ట్ చేసుకోవద్దండి. వెయిటేజ్ సబ్జెక్టులు బాగా చదవండి, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి మాత్రం, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇవి మాత్రం చేసుకెళ్ళారు, మ్యాథ్స్ వాళ్ళు ఇవి మాత్రం చేసుకెళ్ళారు సరిపోతుంది. 100% చెప్తాను. 24కి ఎట్లయినా 21, 22 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ చాలు అంతే. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ తెలుగుకి సంబంధించి ఫస్ట్ ప్రశ్న చూద్దాం. వీరు భారతదేశంలోని తొలితరం మానవ శాస్త్రవేత్తలలో ఒకరన్నారు. ఆప్షన్ 1 చెరుకుపల్లి జమదగ్ని శర్మ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, గిడుగు వెంకటరామమూర్తి, బోయి భీమన్న. ఈ నలుగురిలో కూలీ రాజు అనే రచన ఎవరు చేశారో మీకు తెలిసి ఆయన కామెంట్ చేయండి. ప్రశ్నలు అడుగుతున్నాయి కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. అసలు వీడియో చివరి వరకు చూస్తున్నారు లేదా తెలియట్లేదు. తప్పకుండా వీడియో నేను అడిగే ప్రశ్నలు కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు మళ్ళీ రివిజన్ అయినట్లు ఉంటుంది. వీడియోని లైక్ కానీ చేయండి. ఓకేనా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే గిడుగు వెంకటరామమూర్తి అయితే సరైన ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే రెండో ప్రశ్న, వేదాంగాలు అన్నారు. వేదాంగాలు ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అవి ఏంటంటే ఆప్షన్ 4 దీనికి సరైన సమాధానం అవుతుంది. శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. దీనికి ఏంటి సరైన సమాధానం? ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. రెండో ప్రశ్నకి ఆప్షన్ 4 సరైన. మూడో ప్రశ్నకి, చూడనగ్ని గాలి సుత్తి దెబ్బలు కోర్చి మేలి సొమ్ములగుచు మెరయు బసిడి బాధలు కోర్చుకున్న భవిత వర్ధిల్లురా పై పద్యాలు ఈ శతకంలోనివి. తప్పకుండా ఈ సుభాషితాల లెసన్స్లు ఉంటాయి కదా, ఈ సుభాషితాల లెసన్ కన్ఫామ్గా ప్రతి పద్యం నేర్చుకో. ఎందుకంటే ఒక పద్యం ఇచ్చేస్తాడు, వాటిని వరుస క్రమంలో అమర్చమంటాడు. ఆ షఫుల్ చేసి పాదాలు 1, 2, 3, 4 షఫుల్ చేసి వాటిని వరుస క్రమంలో అమర్చమంటాడు. కాబట్టి ఏంటంటే తప్పకుండా సుభాషితాలు 6th, 7th, 8th, 3rd, 4th, 5th ఉండేటివి తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఏంటంటే మూడో ప్రశ్నకి ఆప్షన్ 2 ఆంధ్రపృత శతకం అయితే సరైన సమాధానం అయితే. అలా ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు నాగార్జున శతకం ఎవరు రాశారు, భాస్కర్ శతకం ఎవరు రాశారు, కుమార్ శతకం ఎవరు రాశారు, ఇలాంటి రివిజన్ చేసుకోవాలి. 4 ఆప్షన్స్ అనాలిసిస్ చేస్తే మనకి చాలాసార్లు రివిజన్ అవుతుంది అనమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే నాలుగో ప్రశ్న, చెన్ను పదానికి అర్థం సానుభూతి, జాలిగల, దయగల, అందమైన. దీనికి సరైన సమాధానం ఏంటంటే అందమైన అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే ఐదో ప్రశ్న, సూర్యుడు పదానికి ఉత్పత్తి అర్థం అన్నారు. శౌర్యమును ప్రదర్శించనివాడు, శరణము కోరేవాడు, శరములను ధరించేవాడు, శౌర్యమును ప్రదర్శించేవాడు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 శౌర్యమును ప్రదర్శించేవాడైతే సరైన సమాధానం. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే నిఘంటువును ఉపయోగిస్తూ అర్థాలు, పర్యాయ పదాలు వంటివి గుర్తించడం ఈ విద్యా ప్రమాణం అన్నారు. ఆరో ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే భాషాంశాలు అయితే సరైన సమాధానం. ఏంటి భాషాంశాలు అయితే ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. అలాగే ఏడో ప్రశ్న, ఇక్కడ కవి పేరు మాత్రమే గుర్తుపెట్టుకోకుండా అతను రాసిన రచనలు గేయ సంపుట, ఖండకావ్యాల, తర్వాత అవి ఆత్మకథల, స్వీయ చరిత్రలు అనేవి ఉంటాయి కదా, వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతిదీ ఇంపార్టెంటే కవి పరిచయంలో. చూడండి క్వశ్చన్ చూద్దాం. సత్యం శంకరమంచి గారికి సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది అన్నారు. ఆప్షన్ 1 హరిహర మహాదేవ వీరి గేయ సంపటి, ఎడారిలో కలువపూలు వీరి నవల, వీరు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు, కార్తీక దీపాలు వీరి కథా సంపుటం. దీనికి సరికానిది అన్నారు కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే ఎనిమిదో ప్రశ్న, రాతిని ఈ పదంలోని ఉపవిభక్తి అన్నారు. ఆప్షన్ 1 రా, ఆప్షన్ 2 నీ,
ఆప్షన్ 3 తి, ఆప్షన్ 4 ఆ. దీనికి సరైన సమాధానం ఏంటి? 8వ ప్రశ్నకి ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అంటే తి అయితే సరైన సమాధానం అవుతుంది. ఈటి తిను ఔపవ్యక్తికలు అంటారు కదా, ఆ విధంగా తి అనేది అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి 9వ ప్రశ్న. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కేనేని కీడు చేయరాదు పై పద్య పాదాలలో గసడదవ దేశ సంధి పదం అన్నారు. చూద్దాం. చేత జిక్కినేని తగిన ఎట్టి కీడు చేయరాదు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 కీడు చేయరాదు అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 10వ ప్రశ్న చూద్దాం. ఇక్కడ నుంచి ప్రశ్న వస్తూనే ఉంటుంది రిపీటెడ్గా. చాలామంది ఏంటంటే ఇవి గుర్తుపెట్టుకోలేక చాలామంది ఒక కరెక్ట్ 2-3 సార్లు ఈయన గమనిస్తే కనుక మీరు అచ్చులు హల్లులు నీట్గా రాసుకొని ఈయన గమనిస్తే కనుక క్లియర్గా ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. దీని నుంచి రిపీటెడ్గా ప్రశ్న వస్తాను. ఇప్పుడు నేను 6th క్లాస్ గ్రామర్ కొత్త టెక్స్ట్ బుక్లో చాలా విపులంగా ఇచ్చిన ఆ గ్రామర్ వచ్చి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాము. అక్కడ నుంచి ఫైల్స్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. చాలామంది ఏంటంటే టెలిగ్రామ్లో జాయిన్ అవుతారు. ఫైల్స్ ఎక్కడున్నాయి సార్ అంటారా? మీ టెలిగ్రామ్ ఛానల్ క్లిక్ చేస్తే ఫైల్స్ అని ఉంటుంది. ఆ ఫైల్స్లోకి వెళ్తే మీకు 6వ తరగతి గ్రామర్ కొత్త టెక్స్ట్ బుక్లో చాలా విపులంగా ఇచ్చిన్నారు. దాన్ని చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? వీటి నుంచి ప్రశ్న వస్తూనే ఉంటుంది. మళ్ళీ చెప్తాను. ఈ ప్రశ్న మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కువసారి నేర్చుకోండి. అలాగే దీనికి సరైన సమాధానం చూద్దాం. ఓ ఓ ఔ ఠ ఠ డ డ న ఏ ఐ త ద ద ధ న ఇచ్చినారు. దీన్ని మ్యాచ్ చేద్దాం. ఒకటో దానికి ఓ ఓ ఔ వచ్చి కంట్యూస్టాలు, తర్వాత ఠ డ డ డ న వచ్చి మూర్ధన్యాలు, తర్వాత మూడో దానికి ఏంటంటే ఏ ఐ వచ్చి కంఠతాళవ్యాలు, అలా థ ద ద ధ న వచ్చి దంత్యాలు అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఒకటో దానికి సి అవుతుంది, 2 డి అవుతుంది, 3 వచ్చి ఏ అవుతుంది, 4 వచ్చి బి అవుతుంది. సిడి ఏబి ఎక్కడ ఉందో చూద్దాం. సిడి ఏబి ఆప్షన్ 3లో అయితే ఉందన్నమాట. ఎక్కడుంది? ఆప్షన్ 3లో అయితే సిడి ఏబి అని అయితే ఉందన్నమాట. 11వ ప్రశ్న చూద్దాం. క్రింది వానిలో సరైనది అన్నారు. వాక్కలహము చతుర్థి తత్పురుష సమాసము, గాంగేయుడు షష్ఠి తత్పురుష సమాసము, గంగా తుంగలు తృతీయ తత్పురుష సమాసం, విద్యార్థి పంచమి తత్పురుష సమాసం. దీంట్లో సరైనది అన్నారు కాబట్టి 11వ ప్రశ్న సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 గాంగేయుడు అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 12వ ప్రశ్న. క్రింది వాటిలో సరైనదన్నారు. ఈ పక్క లగ్గురులతో మ్యాచ్ ఇచ్చినారు. అరణ్యము, బంధము, సిద్ధము, సౌకర్యం. దీంట్లో సరైనది ఏంటంటే ఆప్షన్ 3 అయితే సరైనదనమాట. సిద్ధం అయితే సరైనదనమాట. అలాగే ఇదేంటంటే ఈ లగ్గురులకు సంబంధించి 8వ తరగతిలో ఒక బాక్స్ ఉండి 8వ తరగతిలో వివరించుంటారు కాబట్టి ఆ 8వ తరగతిలో వివరించిన తర్వాత పేజీలో తర్వాత చాప్టర్లోనే ఒక బాక్స్ ఉంటుందన్నమాట. ఆ బాక్స్లోనే దాదాపు 15-16 పదాలు ఉన్నాయి. ఆ 16 పదాలు నేర్చుకుంటే అక్కడి నుంచే ప్రశ్న రిపీటెడ్గా వస్తూనే ఉంటుందన్నమాట. అది నేర్చుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా అక్కడి నుంచి ప్రశ్న ఇక్కడ ఈ 4 కానీ అక్కడే ఉన్నవే కంప్లీట్గా అక్కడ ఆ బాక్స్లో ఏవైతే ఉన్నాయో ఆ బాక్స్లో ఉన్నవి ఈ 4 కానీ. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే 13వ ప్రశ్న ఇది చూద్దాం. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఉపవాచకం ఉంటుంది. ఉపవాచకంలో ఉంటుంది. కప్స్, గైడ్స్, రోవర్స్, రేంజర్స్ అన్నారు. దీని ఏజ్ ఇచ్చినారు, మ్యాచ్ చేద్దాం. కప్స్ వచ్చి ఒకటో దానికి డి అనమాట. 6 నుంచి 10 సంవత్సరాల వయసు గలవారు. అదే గైడ్స్ వచ్చి 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు గల యువకులు. తర్వాత నెక్స్ట్ రోవర్స్ వచ్చి ఒకటి వచ్చి డి కప్స్ 6 నుంచి 17. తర్వాత నెక్స్ట్ గైడ్స్ వచ్చి 11 నుంచి 16 సంవత్సరాలు. తర్వాత రోవర్స్ వచ్చి 15 నుంచి 25 సంవత్సరాలు. రేంజర్స్ వచ్చి 15 నుంచి 20 సంవత్సరాల వయసు గల యువతులు అనమాట. ఇక్కడ చూడండి యువతులని జాగ్రత్త గుర్తుపెట్టాలి. కప్స్ వచ్చి బాలురు అనమాట. 6 నుంచి 10 సంవత్సరాలు. గైడ్స్ అంటే 11 నుంచి 16 సంవత్సరాల బాలికలు అనమాట. బాలురు ఎవరు? కప్స్ 6 నుంచి 10 సంవత్సరాలు. గైడ్స్ అంటే 11 నుంచి 16 వయసు గల బాలికలు. రోవర్స్ అంటే 15 నుంచి 20 సంవత్సరాల వయసు గల యువకులు. రేంజర్స్ అంటే 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల గల వయసు గల యువతులు. దీని సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 2 సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే మీకు ఎల్లడెల్లా శుభం కలుగుగాక ఈ వాక్యం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ఆశీర్వదిస్తున్నారు కాబట్టి దీనికి ఆప్షన్ 2 ఆశీర్వాదక వాక్యం అయితే సరైన సమాధానం అవుతుంది.
నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం ఈ మాటలు. క్యారెక్టర్స్ గాని ఎవరితో అన్నారు గానీ ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా క్యారెక్టర్స్ గాని నేర్చుకోవాల్సి ఉంటుంది. 15వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఫలితుడు రోమశుడితో అన్నాడనమాట. ఎవరితో అన్నాడు? ఫలితుడు రోమశుడితో అంటాడు. అలాగే మూత తెరిస్తే ముత్యాల పేరు ఈ పొడుపు విడుపు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 దంతాలు అయితే సరైన సమాధానం అవుతుంది. పదిహేడవ ప్రశ్న చూద్దాం. ఈ ఇయర్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ ఇయర్స్ ఉంటాయి కదా, ఆ లెసన్ దానికి సంబంధించి అన్నీ ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకుంటేనే మనకి ఈజీగా చదువుకోవడానికి గుర్తుంటుంది. ప్రతిసారి మనము ఏ డేట్ ఉంది అని గుర్తుపెట్టుకోవడం రాసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ మనం ఏంటంటే ఒక దగ్గర రాసుకునేస్తే ఒక దగ్గర ఎక్కడ స్టిక్ చేసుకోవడం ఒక పేజ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అవసరమైనప్పుడంతా చూసుకోవచ్చు అనమాట. వాటి దీనికి సరైన సమాధానం చూద్దాం. నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. అలాగే ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. అలాగే ఏమవుతుందంటే ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 వాలయార. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 18వ ప్రశ్న క్రింది వాక్యాలలో కుసుమ ధర్మన్న గురించి సత్యాలు అన్నారు. చూద్దాం ఏమేమి ఉన్నాయో. దీనబంధు శతకం రాశారు, హరిజన శతకం రాశారు. వీరికి సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం, హిందీ భాషల్లో పాండిత్యం కలదు. వీరు మా కొద్ది తెల్లదొరతనం రాశారు. దీనికి సరైన సమాధానం అంటే 18వ దానికి ఆప్షన్ 3 అయితే ఈ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది అన్నమాట. ఆప్షన్ 3 సరైన సమాధానం. అలాగే 19వ ప్రశ్న అష్టకంఠాలు అనే పేరుతో రాతగాళ్లను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించి పంచిన విదూషిమని అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే తరిగొండ వెంగమాంబ అయితే సరైన సమాధానం అవుతుంది. ఏంటి తరిగొండ వెంగమాంబ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 20వ ప్రశ్న చూద్దాం. క్రింది వాణిలో భౌమోపాశములు అనే సమాస పదానికి సంబంధం లేనిది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 20వ ప్రశ్నకి ఆప్షన్ 1 బాధ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 21వ ప్రశ్న భాస్కరుడు పదానికి ఉత్పత్తి అర్థం అన్నారు. ఆకాశమును మణివంటివాడు, సంచరించువాడు, కాంతిని కలుగుజేయవాడు, గ్రహములకు ప్రభు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 కాంతిని కలుగుజేయవాడు అయితే సరైన సమాధానం. ఏంటి కాంతిని కలుగుజేయవాడు సరైన సమాధానం అవుతుంది. అలాగే 22వ ప్రశ్న తీరం అనే పదానికి వికృతి అన్నారు. ఈ ప్రకృతి వికృతిని కన్ఫామ్గా ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రకృతి వికృతిలో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న లెసన్ బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, అవి టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటాయి. అవి నేర్చుకుంటే సరిపోతాయి. కాబట్టి 3 నుంచి 8వ తరగతి వరకు నేర్చుకోండి. 9th 10th అయితే అవసరం లేదు. ప్రకృతి ఒకవేళ మీరు 8th వరకు చదివేసి ఉంటే 9th 10th అయితే వెళ్ళండి. 22వ ప్రశ్న సరైన సమాధానం ఏంటంటే దరి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 23వ ప్రశ్న పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు అనే వాక్యం ఈ న్యాయానికి చెందింది అన్నారు. 23వ ప్రశ్న చిత్రికాంగ జంబుక న్యాయం, చూరిక కూష్మాండ న్యాయం, ఉలూకుల మండ న్యాయం, గార్ధవ చంద న్యాయం. దీనికి సరైన సమాధానం ఏంటంటే 23వ ప్రశ్నకి ఆప్షన్ 1 చిత్రకాంగ న్యాయం. చిత్రకాంగ జంబుక న్యాయం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది అన్నమాట. ఇవేంటంటే ఈ న్యాయాలు 8th క్లాస్లో ఉంటాయి కాబట్టి దాదాపుగా 15-20 ఉంటాయి. తప్పకుండా వీటి నుంచి కానీ ప్రశ్న రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఈ జాతీయాలు న్యాయాలకు సంబంధించి తప్పకుండా నేర్చుకోండి. కన్ఫామ్గా మార్క్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 24వ ప్రశ్న ఇంగ్లీష్ భాష మనకు అవసరమే, అంతవరకే దాన్ని వాడుకుంటాం. మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం? మమకారం పాఠంలో ఈ మాటలు ఎవరెవరితో అన్నారు అంటారండి. 24వ ప్రశ్న చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే సత్యం రాజుతో అన్నాడు. ఎవరితో అన్నాడు? సత్యం రాజుతో అన్నాడు. అలాగే 25వ ప్రశ్న చూడండి. పద్యం ఇచ్చేసినాడు, దీని వరుస క్రమంలో అమర్చమన్నాడు. ప్రతిసారి దీని నుంచి ప్రశ్న వస్తుంది కాబట్టి ఈ ప్రశ్నలు ఎక్కడ శుభాయిస్తాల నుంచి మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు చూసుకోండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే చూద్దాము. కష్ట దినములనే దిక్కుగాంచినప్పుడు అన్నదమ్ముడు ఎన వారలాప్త వరులే చేయి అందించు వారేపో చెలిమి కాండ్రు సంపదల తేలునప్పుడు ఇచ్చకములాడి. దీనికి సరైన సమాధానం 25వ ప్రశ్న చూద్దాం. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. చూడండి సంపదలు తేలునప్పు కచ్చములాడి, తర్వాత నెక్స్ట్ చేయి అందించు వారేపో చెలిమి కాండ్రు 1, 2, తర్వాత అన్నదమ్ముడు 3, 4 సరిపోతుంది. ఈ ఆ
తర్వాత 26వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో ఆమ్రేడితం కలిగిన పదం సంధి పదం అన్నారు. ఆప్షన్ 1 చిట్టడివి, ఆప్షన్ 2 నట్టిల్లు, ఆప్షన్ 3 పట్టపగలు, ఆప్షన్ 4 నిట్టూర్పు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 పట్టపగలు అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 27వ ప్రశ్న సమాస పదాలు సమాసం పేర్లతో జతపరచమన్నాడు. 27 దీన్ని చూద్దాం. అహర్నిశలు దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి. తర్వాత నెక్స్ట్ మందార దామం తృతీయ తత్పురుష సమాసం. అలాగే 27వ ప్రశ్నకి సి క్షరం లేని. తర్వాత సూక్ష్మదర్శి బిఎన్ సూక్ష్మమును దర్శించువాడు సరిపోతుంది. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2. 1 దానికి డి, 2 ఏ, 3 సి, 4 బి సరిపోయింది. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 28వ ప్రశ్న క్రింది వానిలో హగనం అన్నారు. 28వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే నవ్వు అయితే సరైన సమాధానం అవుతుంది. నవ్వు అయితే గురువు లఘువు కాబట్టి హగనం అంటే. అలాగే 29వ ప్రశ్న సీతముఖం చంద్రబింబమ్మ అన్నట్లున్నది ఈ వాక్యంలో అలంకారం అన్నారు. ఉపమ అలంకారం, రూపక అలంకారం, అతిశయోక్తి, ఉత్ప్రేక్ష అలంకారం. అలాగే ఉపమా లాగా ఒలే ఈ పదాలు వస్తాయి కదా, ఈ పదాలు మీరు ఒక పెద్ద పద్యం ఇచ్చి దాంట్లో అలంకారం గుర్తించుకోండి. ఈ పదాలు లాగా ఒలే ఇలాంటి పద్యాలు ఉంటే అది కన్ఫామ్గా ఉపమాలంకారమే అవుతుంది. దీనికి ఉత్ప్రేక్ష అలంకారానికి ఊహించి చెప్తే అదేమో ఉత్ప్రేక్ష అలంకారం. గోరంతలను కొండంతలు చేసి చెప్పేది అతిశయోక్తి అలంకారం. కాబట్టి ఏంటంటే ఈ పదాలు ఉంటాయి అనమాట. ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే తప్పకుండా అలంకారం పెద్ద పద్యం ఇచ్చినా కానీ మనం పెట్టచ్చు అనమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే సీతముఖం చంద్రబింబమ్మ అన్నట్లున్నది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష అలంకారం అయితే అవుతుంది. అలాగే 30వ ప్రశ్న చూద్దాం. మంచి బాలుడు పాఠంలోని ఇతివృత్తం. ఆప్షన్ 1 దేశభక్తి, కుటుంబ విలువలు, కష్టజీవుల శ్రమ, సహానుభూతి. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 సహానుభూతి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.